Glory, honor, exaltation, and all praises belongs to supernatural, wonder-working God. My dear friends, let's go through remembrance of few biblical references. Alright. I want to bring two different things here today. In the book of Psalms, chapter 113, it speaks that మృతులను మౌన స్థితిలోకి దిగిపోవారును యెహోవాను స్తుతింపలేరు. The God Jehovah, we also can call Allah. Okay, so Allah, Jehovah, Parameshwar, these all referring to that only one Almighty God. Okay, no matter whether you call it as a Parameshwar, Jehovah, Allah, these three names belongs to only one God, that is, He is the Creator God. సో బైబిల్ తెలియపరుస్తుంది, మృతులను మౌన స్థితిలోకి దిగిపోవారును యెహోవాను స్తుతించలేరు. దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు, దేవుడు నాకు ఈ శక్తి ఇచ్చాడు, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నాకు మంచి బట్టలు ఇచ్చాడు. సో ఆ దేవాది దేవుడు నాకు కల్పించినటువంటి ప్రొవిజన్స్ అన్నిటికీ కూడా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన నామం కొనియాడదగినది, ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన నామం ఎన్నటన్నిటికీ నమ్మదగినది అని చెప్పి ఆయన్ని స్తుతించాలి. ఆయన స్తుతించడం అంటే ఈ రీతిగా ఆయనకు ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం గుర్తిస్తూ ఆయనకి ఇవ్వవలసినటువంటి ఆ మహిమను మన నోటి ద్వారా ప్రచారం చేయడం. సో అలా చేయాలి అంటే ఇది అందరికీ సాధ్యం కాదు. ఈ లోకంలో దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపలేరు. They cannot praise God, they cannot speak truth, they cannot declare glory to the name of God Almighty. Instead of giving that glory to the God Almighty, true God, they will tag themselves, they will be connecting to something else which is actually not God.